ఒకప్పుడు లక్షలలో కొనుగోలు చేస్తే ఇప్పుడు కేవలం వేలలోనే కొనుగోలు చేస్తూ ఉందని చెప్పేసి బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. కానీ ఇగో టోటల్ డీటెయిల్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు కేవలం ఐకేపీ ద్వారా 2 లక్షల పైచిలుకు క్వింటాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇంకా అధికంగా ఉంది. ఇంకా గతంలో పోలిస్తే గత ప్రభుత్వాలు కొనుగోలు ధాన్యానికంటే ఈసారి 40% ధాన్యం ఎక్కువగా ఇప్పటి వరకు 40% ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. అదొకటే కాకుండా గతంలో క్వింటాల్కు 6 కిలోల నుండి 8-9 కిలోల వరకు కూడా తరుగు తీయడం జరిగింది. కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లతో అందరితో మాట్లాడి కేవలము ఒక్క క్వింటాల్కు కిలోన్నర నుంచి 2 కిలోల వరకు మట్టుకే తరుగు తీయడం జరుగుతూ ఉంది. సంచికి 41,600 గ్రాములే తూకం వేస్తూ ఉన్నారు. రైతుకు ఎన్నో విధాల లాభం చేకూరుతూ ఉంది. కాళేశ్వరం వల్ల అని చెప్పడం జరిగింది. కానీ ఈసారి కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు. కేవలము ఎల్లంపల్లి ద్వారా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా, మిడ్మానేర్ ద్వారా ఉన్నటువంటి అధిక వర్షపాతం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి ఈరోజు హయ్యెస్ట్ ప్యాడీ పండియడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, ఎప్పుడు లేని విధంగా. కాబట్టి కాళేశ్వరము 1,50,000 కోట్లు పెట్టినటువంటి 1,20,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరము ఎలాంటి ఉపయోగం లేదు దాని ద్వారా అని చెప్పేసి. ఎందుకంటే కాలువలే లేవు. ప్రతి గింజ ఉంటుంది. అప్పట్లా కాకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు రైతులకి. అప్పుడు ఎవరు ఎక్కువ మామూలు ఇస్తే మొత్తం ఇస్తే ఆ సెంటర్ల నుంచి ప్యాడీ లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చేయలేదు. ఏ సెంటర్ల నుండి ఏ రైస్ మిల్కి పోవాలి, ఏ లారీల ద్వారా పోవాలని చెప్పేసి ట్యాగ్ లైన్ డిసైడ్ చేసింది. ఆ లారీలు ఆ కేంద్రం నుండి ఆ రైస్ మిల్కి తీసుకుపోయే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది ఈసారి. తర్వాత గతంలో విచ్చలవిడిగా అసలు రైస్ మిల్లర్లకు ఒత్తాసు పలుకుతూ రైతులను దోసుకొని దళారులు మొత్తము ఈ ధాన్యాన్ని కొట్టేయడం జరిగింది. కానీ సరే అట్లా చేయలేదు. రైస్ మిల్ అందరితోనే నెగోషియేట్ చేసి అందరితో చర్చలు జరిపి డిఫాల్టర్స్ లేని రైస్ మిల్ ఎవరైతే ఉన్నారో 10% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రైస్ మిల్లు వాళ్లకు కెపాసిటీకి మించి 1000 క్వింటాల ధాన్యాన్ని అలాట్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఇంకా రైస్ మిల్లర్స్ పేరు మీద ఉన్నాయి. అక్కడ బియ్యం పెట్టలేదు, ధాన్యాన్ని రిటర్న్ చేయలేదు. ఈసారి అట్లా కాకుండా పకడ్బందీగా ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి రైస్ మిల్లర్లు కూడా ఈసారి చాలా సహకరించారు. ఫస్ట్ ఎందుకంటే ధాన్యము పాలసీ లేట్ అయింది, కొనుగోలు కూడా లేట్గా స్టార్ట్ అయింది. ప్రతిపక్షాలు బురద జల్లినాయి, ఇంకెప్పుడు అన్నట్టు. కానీ చిత్తశుద్ధితోని పారదర్శకంగా ఒక ప్లాన్గా పోతూ ఉంది ప్రభుత్వం. రైస్ మిల్లర్లకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. వారికి నష్టం జరగకుండా, ఇటు రైతులకు నష్టం జరగకుండా పకడ్బందీగా వరి కొనుగోలు జరుగుతూ ఉంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!